పెళ్లి పుస్తకం కళ్యాణ్ని నమ్మి నీ వాళ్ళందరినీ వదులుకొనొచ్చావు. ఇప్పుడు పెళ్లి ఇంట్రెస్ట్ లేదంటే మాత్రం ఊరుకోవద్దు. కళ్యాణ్ని రిక్వెస్ట్ చేయడం తప్ప నేనేం చేయగలను హారిక? నువ్వే ఏదో ఒకటి చేయాలి అభి. సమస్య నీది కాబట్టి నువ్వే ఫైట్ చేయాలి. నీ లైఫ్ కోసం నువ్వే ఒక్క అడుగు ముందుకెళ్ళి ఆలోచించాలి. నువ్వు ఎప్పుడైతే కళ్యాణ్ని గుడ్డిగా నమ్ముతున్నావని తెలిసిందో అప్పుడే నీకు సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. పెళ్లికి ముందు కళ్యాణ్ గురించి పూర్తిగా తెలుసుకొని అతన్ని మార్చుకుంటే నీ ఫ్యూచర్ బాగుంటుందని నమ్మాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సారీ హారిక, నీ మాటలు కేరింగ్ చూస్తుంటే నాకు సొంత అక్కలా అనిపించావు, అందుకే అలా అనేశాను. పర్లేదభి, నీలాంటి చెల్లుండాలని ఎవ్వరూ కోరుకోరు. అదే ఎవరు కోరుకోరు చెప్పు? నీలా జాగ్రత్తలు చెప్పేవాళ్ళు లేకే ఇన్ని రోజులు నూతిలో కప్పలా ఉండిపోయాను. ఈ కప్పని గాడ్జిల్లా చెయ్యడమే నా కర్తవ్యం. ఇక నుంచి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. మొహమాటం లేకుండా నన్ను అడుగు. ఇంత ధైర్యం ఇచ్చాక కూడా సైలెంట్ గా ఎందుకుంటాను? కన్ఫామ్ గా అన్నీ నీతో షేర్ చేసుకుంటాను. అభి, మన మధ్య స్నేహం గురించి కళ్యాణ్కి తెలియకుండా జాగ్రత్త పడు, లేదంటే నీకే ప్రాబ్లం. తెలుసు హారిక. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. సరే అభి, నేను ఇక వెళ్తాను. బాయ్ బాయ్. నా అమాయకత్వం నిజమనుకుని పాపం హారిక బాగానే హెల్ప్ చేసేలా ఉంది. నేను అనుకున్నది నెరవేరే వరకు కళ్యాణ్కి వ్యతిరేకంగా ఎవ్వరూ హెల్ప్ చేసినా నాకు ఓకే. ఈ హారిక క్యారెక్టర్ ఏంటి అంతుపట్టడం లేదు? వీళ్ళిద్దరి మాటలు మంతనాలు చూస్తుంటే ఏదో మర్మం ఉందనిపిస్తుంది. అదేంటో కనిపెట్టాలి. ఏంటి సాక్షి ఇది? నందుగారు అసలు నీ మీద కోపంతో ఉన్నారు. ఇప్పుడు ఇది చూస్తే అంతే సంగతి. ఆయనకి సంబంధించిన వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి కదా. అమ్మా ఆపుతావా? నేనెవరి కావాలని చేశానా? నందుగారిని ఎలా ఫేస్ చేయాలో ఏం చెప్పాలో తెలియక నేను భయపడుతుంటే నీ మాటలతో ఇంకా చంపొద్దు నన్ను. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు, లేదా సైలెంట్గా ఉండు. ఇప్పుడు నీకున్నది ఒక్కటే దారి. నందుకి కనపడకుండా ఈ ఫైల్ ఎక్కడైనా దాచేయి. ఏమైంది? ఎందుకు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు? మీ అమ్మగారికి నా మీద కంప్లైంట్ చెప్తున్నావా? నందుగారు, అది మీ ఫైల్లో. ఏ ఫైల్? అదే మీరు ఫోన్ చేసి చెప్పారు కదా. అవును, ఆ ఫైల్ ఎక్కడా? అది ఏంటిది? అంటే పాత్రకి చెయ్యి తగిలి సాంబారు ఫైల్ మీద పడింది. సారీ నందుగారు. బుద్ధుందా లేదా? చెయ్యాల్సిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుంది అనుకుంటున్నావా? ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని చెప్పాను కదా. ఫైల్ జాగ్రత్త అని ఫోన్ చేసి చెప్తే చిన్నపిల్లనా అని వెటకరంగా మాట్లాడావు. ఇదే నువ్వు చేసిన నిర్వాకం? కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? మళ్ళీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పండి. ఎంత కష్టమైనా సరే నేను రెడీ చేసిస్తాను. ఏంటిచ్చేది? ఇదేమైనా ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకున్నావా? లేదంటే ఖాళీగా కూర్చొని చేసే కుకింగ్ రెసిపీ అనుకున్నావా? 6 నెలలు కష్టపడి డేటా మొత్తం కలెక్ట్ చేసి రెడీ చేసిన రిపోర్ట్ ఇది.
మళ్ళీ ప్రిపేర్ చేయాలంటే మినిమం 3 రోజులు పడుతుంది. కావాలంటే హరిప్రసాద్ గారితో నేను మాట్లాడతాను. తప్పు నాదే అని ఒప్పుకుంటాను. చాలా ఆపు. తప్పు చేసి ఒప్పుకోవడం లేదంటే సారీ చెప్పడం, ఇది తప్ప వేరే ఏం తెలీదా నీకు? హరిప్రసాద్ గారికి చెప్తే మంచితనంతో ఊరుకుంటారు, కానీ ఇది ప్రిపేర్ చేసిన వాళ్ళ కష్టం మొత్తం వృధా అయిపోయినట్టే కదా. పోనీ పరిష్కారంగా ఏం చేయాలో చెప్పు బాబు. అలా కోపడితే మాత్రం సమస్య తీరిపోతుందా? ఆంటీ, మీరు మధ్యలో మాట్లాడకండి. ప్రతి దానికి కూతుర్ని సపోర్ట్ చేయడమే కాదు, తప్పు జరిగితే నిలదీయడం కూడా నేర్చుకోవాలి. నందు గారు, మా అమ్మ నాకు సపోర్ట్ చేయడం లేదు. సమస్యకి పరిష్కారం చూపించమంటుంది. మొత్తం నాశనం చేసిన తరువాత ఏ పరిష్కారం ఉండదు. ఆ మాత్రం తెలీదా నీకు? అసలు నీకు కాల్ చేయడం నా తప్పు. మనిషి మీద కోపం ఇలా వస్తువుల మీద చూపిస్తావా? చదువుకున్న దానివే కదా, ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? పొరపాటుగా జరిగిందని చెప్తున్నాను కదండి. అర్థం చేసుకోకుండా ఎందుకు ఆవేశపడుతున్నారు? చేసిన వెధవ పని కళ్ళ ముందు కనపడుతుంటే ఇంకేం అర్థం చేసుకోమంటావు? ఒక ప్రొఫెషన్ కి రెస్పెక్ట్ ఇవ్వలేని నువ్వు, ఆఫీస్ వర్క్ అంటే రెస్పాన్సిబిలిటీ తెలియని నువ్వు, అసలు నువ్వు టీచర్ ఎలా అయ్యావో, స్టూడెంట్ కౌన్సిలర్ గా ఎందుకు మారావో నాకైతే అర్థం కావట్లేదు. అయినా తప్పు నీది కాదు, నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వటం నా తప్పు. ఏంటండి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? చిన్న చిన్న విషయాల్ని ఇంత రాద్ధాంతం చేయడం వల్లే అభిలాష మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. సాక్షి, పప్పా చేయి దించు పప్పా. అమ్మ మీద చేయందుకెత్తావు? సిద్ధు, ఇది నీకు సంబంధం లేని విషయం. ఎక్కడి నుండి వెళ్ళు. ఇక్కడున్నది నువ్వు అమ్మనే కదా, సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? అమ్మనేమైనా అంటే నేను ఊరుకోను. స్కూల్లో గర్ల్స్తో కూడా రెస్పెక్ట్గా ఉండాలని చెప్పే నువ్వు అమ్మని కొట్టాలనుకోవడం చాలా రాంగ్. సాక్షి ఏం చేసిందో నీకు తెలుసా? అమ్మ ఎప్పుడు మిస్టేక్ చేయదు, అది మాత్రం నాకు తెలుసు. ఇంకొకసారి అమ్మ మీద చెయ్యెత్తినా, కోపంగా మాట్లాడినా నేను ఊరుకోను పప్పా. సిద్ధు, పప్పతో అలా మాట్లాడకూడదు, తప్పు. పప్పా చేసింది మాత్రం రైటా? సిద్ధు, నేను చాలా కోపంలో ఉన్నాను. అవసరంగా ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నీకు దెబ్బలు పడతాయి. నీ రూమ్కి వెళ్ళు. నేను వెళ్ళను, ఇక్కడే అమ్మతోనే ఉంటాను. నువ్వే వెళ్ళు. ఏంట్రా అమ్మ అమ్మ అని ఒకటే గోలా? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఇక్కడే వీళ్ళ మధ్యనే ఉంటే నువ్వింకా నాశనం అయిపోతావు. రా నాతో.